పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ 10 రోజులలో వృశ్చిక రాశి వారికి ఏమైనా ప్రతికూలతలు కలగబోతున్నాయా? ఉద్యోగపరమైన సమస్యలు కానీ, వ్యాపారపరమైన సమస్యలు కానీ రాబోతున్నాయా? అసలు ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా వృశ్చిక రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి యొక్క వ్యయస్థాన సంచారం కొద్దిగా చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాన్ని కలిగిస్తుంది, అవాంతరాలు కలిగిస్తుంది. అంటే ఏ పని కూడా స్మూత్గా వెళ్ళదు, ప్రతిదీ కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది, కొంచెం ఆటంకాలుగా మారుతూ ఉంటుంది. అలానే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత కూడా ఈ 10 రోజులలో రావలసిన ధనం ఏదైతే ఉంటుందో అది చేతికి అందక కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే వ్యయస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 10వ స్థానంలో, ఉద్యోగ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, అంటే అవి సమస్యలు కావు, వాస్తవంగా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మీ మాటల వల్ల కలిగేటటువంటి సమస్యలు, అంటే మీరు మాట్లాడేటటువంటి మాటలు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాలి. ఆత్మవిశ్వాసం అతిగా ఎక్కువగా మారకూడదు. అంటే ఈ ఆత్మవిశ్వాసం ఎక్కువ కావటం వల్ల వచ్చేటటువంటి మాటల వల్ల కలిగే సమస్యలతో ఉద్యోగపరమైన సమస్యలు కానీ, విభేదాలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా తీసుకుంటే రవిబుధ గ్రహాలు, అంటే మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయిన రవి 11వ స్థానంలో, లాభస్థానంలో సంచరించేటప్పుడు ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితిని, యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిని కలిగిస్తుంది. కారణం ఏంటంటే దశమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా ఏ ప్రాంతానికైతే మీరు వెళ్ళాలనుకుంటారో ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళగలుగుతారు, అంటే ట్రాన్స్ఫర్స్ రూపంలో. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు తగ్గుతాయి అని చెప్పాలి. మరి ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కనుక ఏవైతే ఉంటాయో వాటిలో కొద్దిగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రేమికులుగా ఉన్నటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలలో గొప్ప ఫలితాలు అయితే కనిపించవు. డే వైజ్గా పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు, 21వ తేదీ ప్రత్యేకత ఏమిటంటే భాద్రపద బహుళ అమావాస్య, అంటే పితృపక్షం. భాద్రపద అమావాస్యకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటంటే మన ఇంట్లో, మన వంశంలో ఎవరైతే పెద్దవాళ్ళు గతించుంటారో, కాలం చేసి ఉంటారో అటువంటి వారిని మనసులో స్మరించుకోవటం, వారికి సంబంధించినటువంటి పిండ ప్రదానం చేయటం, లేదా వారి పేరుతో దానాలు చేయటం, ఇట్లాంటివి చేయటం వల్ల పితృదోషాలు అనేవి తొలగిపోతాయి. 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వృశ్చిక రాశి వారికి అపారమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మంచి గుర్తింపు లభించే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం కారణంగా అనవసరమైనటువంటి వాదనలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అధికారులతోటి కానీ, తోటి ఉద్యోగస్తులతోటి కానీ కొద్దిగా మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, మృదువుగా ప్రవర్తించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. చేసేటటువంటి పనిలో శ్రమ అధికమై కొంత అలసట కూడా కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా సూర్యారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 21వ తేదీ సాయంత్రం అంటే 4:30 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 2:57 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది తోబుట్టువుల నుంచి చాలా బ్రహ్మాండమైనటువంటి సహాయ సహకారాలు పొందుతారు. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతాయి. ధనలాభం కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది, అంటే రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రయాణాలు కనుక ఉన్నట్లయితే అవి కూడా మీకు మంచి జరిగే విధంగా, మేలు చేసేటటువంటి విధంగా ఉంటాయి.
కానీ శారీరకమైన శ్రమ, చిన్న చిన్న ఒత్తిడులు ఉండవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. ఇక్కడ మీరు గణపతి ఆరాధన చేయటం, అంటే గరికతోటి గణపతిని ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 23వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:24 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే మానసికమైనటువంటి ఆవేశం పెరుగుతూ ఉంటుంది, సహనం తగ్గిపోతూ ఉంటుంది, కొంచెం శారీరకమైన అధికమైన శ్రమతో పాటు నిద్రలేమి లాంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటుంది. పనుల్లో రకరకాలైనటువంటి ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన సమస్యలలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడనటువంటి పనులు చేయకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. స్నేహితులతోటి, బంధువులతోటి అపార్థాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వినకూడనటువంటి వార్తలు కూడా వినే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తీసుకునేటటువంటి నిర్ణయాలలో శాంతంగా నిర్ణయాలు తీసుకోవటం అవసరం. కుటుంబంలో సహనం కనుక పాటించినట్లయితే భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక్కడ శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ మీకు ఆ శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చురుకుదనం పెరుగుతుంది, బాగా యాక్టివ్గా మారుతూ ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. కానీ ప్రతిదానికి బాగా ఎమోషనల్ బాండేజ్ అనేటటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంటే విపరీతమైనటువంటి బాధలో కానీ, విపరీతమైనటువంటి ఆవేశంలో కానీ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణ కనుక చేసినట్లయితే తద్వారా ఆత్మబలం పెరుగుతుంది, తద్వారా మంచి గొప్ప గొప్ప కార్యాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక వ్యవహారాలను కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మీకు అన్నీ కూడా చాలా మాయ కల్పించినట్టుగా ఉంటుంది, అన్ని బ్రహ్మాండంగా లాభాలు వస్తున్నట్టుగా కనిపిస్తాయి. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి. ధనం అయితే నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి మాటలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఏర్పడుతూ ఉన్నది. కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా గడపటం ప్రయత్నం చేయండి. ఇక గతంలో మీరు ఏదైతే శ్రమ చేసి ఉన్నారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ ఖచ్చితంగా పొందుతారు. దాంతోపాటు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. ఇప్పుడు ఈ ఓవరాల్గా కనుక పరిశీలిస్తే 1-2 ప్రతికూలతలు మినహాయించి వృశ్చిక రాశి వారు అన్నీ కూడా గొప్ప ఫలితాలే పొందుతున్నారు. ఈ ఫలితాలు వృశ్చిక రాశిలో ఉన్న అందరికీ వస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఉంటాయో, జరుగుతున్నటువంటి మహద్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.